నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి మెడికల్ కౌన్సిల్ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ నియమ నిబంధనలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ నియమ నిబంధనలు, ఎంబీబీఎస్, పీజీ అడ్మిషన్ల ప్రక్రియ, విధి విధానాలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాను. ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష నిర్వహించబడింది. ఆ నీట్లో అర్హత సాధించిన వారు ఏ కోర్సులో చేరాలి, ఏ కాలేజీని ఎంపిక చేసుకోవాలి, ఏ రాష్ట్రముని ఎంపిక చేసుకోవాలి అనే విలువైన సమాచారం మీకు అందించడానికి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి మీకు అందుబాటులో ఉంటాను. ఈ జూమ్ మీటింగ్ లింకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు, దాన్ని ఉపయోగించవచ్చు. మీ యొక్క సౌకర్యం కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ప్రారంభించడం జరిగింది. పీజీ నీట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అసిస్టెన్స్ పేరిట ఆ వాట్సాప్ గ్రూప్లో చేరితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు, తగు సమాచారం వాట్సాప్లో మీకు ఇస్తాం. ఈ పీజీ నీట్ పరీక్ష మొదటిసారి రాసే వాళ్ళు అధికంగా ఉంటే 2, 3, 4సారి రాసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఇన్ సర్వీస్ కోటా అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ నీట్ పీజీ ఫలితాల ఆధారంగా ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ కాలేజీలను ఎంపిక చేసుకోవాలనే మెలకువలు మీకు అందించడానికి నేను మీ జూమ్ యాప్లో జూమ్ మీటింగ్ ద్వారా మీకు అందుబాటులో ఉన్నాను. డిస్క్రిప్షన్ బాక్స్ అంటే తెలవని వారు ఎవరు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, జూమ్ లింక్ పంపండి, వాట్సాప్ లింక్ పంపంటే మీకు పంపిస్తాను. ఈ విద్యా సంవత్సరంలో ఆగస్టు 11న దేశవ్యాప్తంగా 2,28,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ విద్యా సంవత్సరం యూజీ నీట్ పేపర్ లీకేజ్ కారణం వల్ల అర్ధంతరంగా పీజీ నీట్ పరీక్ష వాయిదా పడింది. ఇక ఎవరు అర్హులు దీనికంటే 15 ఆగస్టు 2024 నాటికి ఇంటర్న్షిప్ పూర్తయ్యే వాళ్ళు మాత్రమే ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందడానికి అవకాశం ఉంది. ఈ నీట్ పీజీ ఫలితాలు వచ్చిన తర్వాత కనీస అర్హత మార్కులను ప్రకటిస్తారు కేంద్ర ప్రభుత్వం. ఆ కనీస అర్హత మార్కులు వచ్చిన తర్వాత రాష్ట్రాలలో ఉండే ప్రభుత్వ కళాశాలలో ఉండే 50% సీట్లను ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉండే డీమ్డ్ యూనివర్సిటీలు అన్ని, అలాగే సెంట్రల్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలో పీజీ సీట్లు ఈ ఎంసీసీ వెబ్సైట్ ద్వారా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా నింపుతారు. ఇక డిఎన్బి సీట్స్ ఉన్నాయి, డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్. అవి ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నాయి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నాయి, రైల్వే హాస్పిటల్లో ఉన్నాయి, మిలిటరీ హాస్పిటల్లో ఉన్నాయి, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నాయి. వీటన్నిటికీ 100% కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే డిఎన్బి సీట్స్ వాటిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ పీజీ నీటులో ర్యాంకుల ఆధారంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ అధీనంలో వచ్చే ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ పూనా, అలాగే ఢిల్లీలో ఉండే మిలిటరీ హాస్పిటల్, దేశంలో వివిధ ప్రాంతాలలో ఉండే కమాండ్ హాస్పిటల్లో అడ్మిషన్ల కొరకు ఈ ఆర్మీ వాళ్ళు అంటే మిలిటరీ వాళ్ళు ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారు. ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ గమనించి దానికి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక ఇది కాక కొన్ని ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన పీజీ సంస్థలు ఉన్నాయి, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంస్థలు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీతో పాటు దేశంలో ఉండే 22 ఎయిమ్స్ కూడా అవి ప్రత్యేకమైన ఎంపిక జరుగుతుంది. దానికి ప్రత్యేకమైన నోటిఫికేషన్ వస్తుంది. రెండవది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్, దీనికి కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదలవుతుంది. 3 జిప్మర్ పాండిచేరి కూడా ప్రత్యేక నోటిఫికేషన్ విడుదలవుతుంది. 4 నిమ్హాన్స్ బెంగళూరు, 5 శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ త్రివేంద్రం. ఈ 5 సంస్థలు కూడా వారు ప్రత్యేకమైన నోటిఫికేషన్ ద్వారా వాళ్ళ పద్ధతులను అమలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు డాక్టర్లకు ఒకే మార్కు వస్తుంది. ఇద్దరికి ఒకే మార్కు వచ్చినప్పుడు ఎలా అండి, ఎవరికి ర్యాంక్ ఇస్తారు అంటే, అప్పుడు సమాన మార్కులు వచ్చినప్పుడు వయసులో ఎవరు పెద్దవాళ్ళో వాళ్ళకి అనుకూలంగా ఆ ర్యాంక్ వస్తుంది. అంటే ఆ సీట్ ఒకటే ఉంటే వాళ్ళకి వెళ్తుంది. వయసే కాక ఎంబీబీఎస్
మార్కులన్నీ ఆ ఎంబీబీఎస్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుని ఎంబీబీఎస్ మార్కులు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి సీటు వెళ్తుంది. మేము ఇతర దేశాల్లో చదువుకుని వచ్చాం, ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ అయ్యాం, మరి ఎంబీబీఎస్ మార్కులు లేవంటే మీరు ఇతర దేశాల్లో విద్యను అభ్యసించి ఎఫ్ఎంజీ పరీక్షలో వచ్చిన మార్కులే ప్రామాణికం. ఈ రెండు కాకుండా ఇక్కడ ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్న సమాధానానికి 4 మార్కులు. కరెక్ట్గా పెడితే 4 వస్తాయి, తప్పు పెడితే 1 మార్కు మైనస్ అయిపోతుంది. అంటే ఊహాగానాలకు తావు లేదు. గెస్ వర్క్ చేస్తే నష్టం జరుగుతుంది. మీరు ఇతర చోట్ల సంపాదించుకున్న మార్కులో బొర్రె పడుతుంది, బొక్క పడుతుంది. కనుక ఇక్కడ ఏంటంటే ఎవరైతే తక్కువ నెగిటివ్ ఆన్సర్లు అంటే ఈ 1 మార్కులు ఉన్నాయి కదా, ఆ 1 మార్కులు ఎవరైతే అతి తక్కువ కోల్పోయారో వాళ్ళకి ఈ ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇమ్మన్నారు. అంటే నెగిటివ్ మార్కులు ఎక్కువ వచ్చేసినాయి. ఒక ఆయనకి 4 పోయినాయి, 4 మార్కులు పోయినాయి నెగిటివ్. ఇంకొక ఆయన 10 ప్రశ్నలో 10 మార్కులు పోయినాయి. 10 మార్కులు పోయిన ఆయన ఒక ఆయన, 4 మార్కులు పోయిన ఆయన ఒక ఆయన ఉన్నారు. సమానంగా మార్కులు వచ్చి టోటల్. అటువంటిప్పుడు 4 మార్కులు మాత్రమే పోయిన ఆయనకి తక్కువ నెగిటివ్ ఆన్సర్లు కనుక ఈయనకి సీట్ ఇమ్మన్నారు. ఈ విధంగా ఒక పద్ధతి. దీనికి ఒక పేరు పెట్టారు వాళ్ళు టై బ్రేకర్ అన్నారు. ఈ ఏదైతే అంశాలు వయస్సు, ఎంబీబీఎస్ మార్కులు, ఈ నెగిటివ్ ఆన్సర్లలో తక్కువ ఉండటం, వీటన్నిటినీ కలిపి టై బ్రేకర్ అంట. ఈ టై బ్రేకర్ అంశాన్ని గమనించాలి. ఇప్పుడు త్వరలో నీట్ పీజీ ఫలితాలు వెలువడతాయి. సీట్ వస్తుందా రాదా అనేది ఆలోచన చేస్తున్నారు. అయితే ఎవ్వరూ కూడా మార్కులను ప్రామాణికంగా మాత్రం తీసుకోవద్దు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ర్యాంకులే ప్రామాణికం. కొన్ని సందర్భాల్లో నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోతాయి. నాన్ క్లినికల్ అంటే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఫారెన్సిక్, కమ్యూనిటీ మెడిసిన్. ఇవి ఒకనొక సందర్భంలో గత సంవత్సరం 10,000 సీట్లు మిగిలిపోయినాయి. అవి వృధా చేయకూడదని చెప్పి అసలు నీట్ పీజీకి రాస్తే చాలు, పరీక్ష 0 మార్కులు వచ్చినా కూడా ఇవ్వండి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కనుక అర్హత మార్కులు ఈరోజు చూసి మీరేమి గందరగోళానికి గురవ్వద్దు. సీట్లు మిగిలినాయి, దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులు లేరు, సీట్లు వృధా చేసే బదులుగా అర్హత మార్కులు తగ్గించే అవకాశం ఉంది. దానికోసం ఎదురు చూడండి. ఇక మిగిలిన 50% సీట్లు ఉంటాయి. అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం నింపబడతాయి. ఆల్ ఇండియా కోటాలో ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ 10%. ఈడబ్ల్యూఎస్ అంటే కేవలం అగ్రవర్ణాలలో పేదలు మాత్రమే. ఈడబ్ల్యూఎస్ మీరు పెట్టదలుచుకుంటే మీరు యొక్క ఆదాయపు సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఏప్రిల్ 2024 తర్వాత పెట్టింది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. గత సంవత్సరం ఈడబ్ల్యూఎస్ పెట్టిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ సంవత్సరానికి చెల్లుబాటు కాదు. అలాగే ఓబీసీ ఉంది. ఓబీసీ వాళ్ళు కూడా నాన్ క్రీమీ లేయర్ అయితేనే రిజర్వేషన్ వస్తుంది. అక్కడ కూడా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఈ 1 ఏప్రిల్ తర్వాత పొందితే మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అట్లాగే దివ్యాంగులకు 5% కోటా ఉంటుంది. కనుక ఈడబ్ల్యూఎస్ కింద సీటు పొందగోరేవారు, ఓబీసీ కింద సీటు పొందగోరేవారు తప్పనిసరిగా 1 ఏప్రిల్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ తహసీల్దార్ నుంచి తీసుకోండి. ఇంకోటి దివ్యాంగుల కోట 5% ఉంటుంది. కొంతమంది నీట్ పీజీ దరఖాస్తు చేసే సమయంలో వాళ్ళు దివ్యాంగులని పెట్టడంలా. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు దివ్యాంగులని అక్కడ రాయకపోతే ఇప్పుడు అవకాశం ఉండదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్ర కోట అయిన 50% సీట్లను నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆల్ ఇండియా కోటా ఎంసీసీ వెబ్సైట్ ద్వారా జరిగే అడ్మిషన్ల ప్రక్రియకు ప్రతి ఒక్క దివ్యాంగుడు చెన్నై వెళ్ళి మద్రాసు మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి సర్టిఫికెట్ పొందాలి. అక్కడ సర్టిఫికెట్ మనకు భౌతికంగా ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో కూడా ఎక్కిస్తారు. ఒకవేళ మీరు దరఖాస్తు చేసేటప్పుడు పీడబ్ల్యూడి కోటా అని పెట్టకపోతే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఎంపికలో మీరు పెట్టడానికి అవకాశం ఉండదు అని గమనించండి. దేశంలో ఈ రోజున దాదాపు 700 పైగా వైద్య కళాశాలలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఎక్కడ చదివితే చక్కటి నాణ్యమైన పీజీ విద్య లభిస్తుందనే అటువంటి అంశాలను మీకు అందించడానికి నేను
సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఈ డిప్లొమా కోర్సులు ఉన్నాయి, 2 ఏళ్ల కోర్సు. ఈ డిప్లొమా కోర్సులు చదివిన వాళ్ళ పరిస్థితి నేను చూస్తున్నాను. అది ఆడామగా కాని వ్యవహారం ఉంది. అందుకే చాలా కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు డిప్లొమాలు వెనక్కిచ్చేసి మాకు డిప్లొమా వద్దు, మేము డిప్లొమా నడపం, దాని బదులుగా డిగ్రీ పెట్టుకున్నారు. కనుక ఎవరు చేరినా డిప్లొమా కోర్సుకి భవిష్యత్తు ఉండదు. డిగ్రీ మాత్రమే చదవాలి. ఏదైనా పర్వాలా. అసలు రాబోయే కాలంలో ఈ డిప్లొమా కోర్సులు ఉండవు. ఎందుకంటే వాటికి గుర్తింపు లేదు, విలువ లేదు. వైద్య విద్య బోధనకు పనికిరారు. అందువల్ల ప్రజలకు కూడా ఈ డిప్లొమా అంటే తెలియదు. అందువల్ల ఎవ్వరూ కూడా డిప్లొమా కోర్సులు తీసుకోవటానికి మీరు అంత ఆసక్తి చూపొద్దు. నేను మీకు ప్రతిరోజు 7 గంటలకి ఆదివారము సెలవు దినాల్లో కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీ అనుమానాలు, అలాగే రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు ఏ విధంగా, ఏ రాష్ట్రంలో ఏ కాలేజీ, ఏ కోర్సు, వాటి విషయంలో మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులే కాక వారి తల్లిదండ్రులు కూడా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనొచ్చు. అలాగే చాలా మంది డాక్టర్ల పిల్లలు ఉన్నారు, వాళ్ళు నీట్ పీజీ పరీక్ష రాశారు. డాక్టర్లు అయినంత మాత్రాన తల్లిదండ్రులు వాళ్ళకి ఈ నియమ నిబంధనలు కూలంకషంగా తెలవదు. ఈ అడ్మిషన్ల ప్రక్రియ అనేది ఇది కొత్త విధానం. అంతా కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. కంప్యూటర్ పరిజ్ఞానము, మనము దరఖాస్తు పెట్టుకునేటప్పుడు కంప్యూటర్ సెంటర్లోనే పెట్టుకోండి. సెల్ ఫోన్లు ఇంటి దగ్గర పెడితే మనకు జరగరాని తప్పులు జరిగి మనం సీటే కోల్పోయేటట్టున్నాం. దీంట్లో కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా, ఇలా రకరకాల కోటాలు ఉంటాయి. ఈ కోటాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరుగుతాయి. కొన్ని రాష్ట్రాలలో ఈ పీజీ చదివిన తర్వాత బాండు ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఆ కాలేజీలో చదివితే 5 ఏళ్లు మీరు గ్రామీణ ప్రాంతంలో సేవ చేయాలని బాండ్ రాయమంటారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిబంధనలు చూడండి. ఎంపిక ఆల్ ఇండియా కౌన్సిలింగే, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో మీరు చదివితే మా రాష్ట్రంలో 5 ఏళ్ళు సేవ చేయాలో 3 ఏళ్ళు చేయాలంటే మీరు చేయక తప్పదు. కనుక మనం పూర్తిగా అన్ని విషయాలు అధ్యయనం చేసి మీకు బంగారు భవిష్యత్తునిచ్చి డిమాండ్ ఉండే కోర్సులు, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా ప్రైవేట్ రంగంలో రాణించడానికి, సొంతంగా హాస్పిటల్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడే కోర్సులు, ముఖ్యంగా ముస్లింలకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలలో ముస్లింలకు అధికమైన అవకాశాలు ఉంటాయి. హిందువులకు కూడా ఇస్తారు. కనుక ఈ పీజీ కోర్స్ చదివిన తర్వాత గల్ఫ్ దేశాలకు, పాశ్చాత్య దేశాలకు, ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఆచి తూచి ఏ సబ్జెక్టు, ఏ స్పెషాలిటీ చేరితే ఎలా ఉంటుంది భవిష్యత్తు అనే విషయం నేను మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు నుంచే, అంటే 12 ఆగస్టున ప్రారంభించి రోజు సాయంత్రం 7 గంటల పాటు, 7 గంటల తర్వాత 7 గంటల నుంచి పీజీ నీట్ పరీక్ష రాసిన డాక్టర్లతో ముఖాముఖి జూమ్ మీటింగ్ లో మీ అనుమానాలను, సందేహాలను నివృత్తి చేస్తూ మీకు తగు సూచనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. జూమ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుందని గమనించండి.